ఎందుకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అసలు 80% వ్యతిరేకించారు ప్రజలు కూడా. అయినప్పుడు కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందంటే ఇది చాలా దారుణమైనటువంటి పద్ధతి అండి. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు దాదాపుగా 25,000 పైగా శాశ్వత ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలు మీ ప్రాంతంలో వస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మా గ్రామ సర్పంచ్ కూడా క్యాన్సర్ చనిపోయారండి ఈ పొల్యూషన్ వల్ల. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే 58 మంది వరకు మాకు లెక్కలో వచ్చారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు యాడ్ అయ్యారు సార్. పర్యావరణ మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఏ నాయకుని పంపితే నాయకుడు కూడా ఏమవుతున్నాడు అంటే వాళ్ళకి అమ్ముడిపోయి ఏం చేస్తాడన్న భయాందోళన ఉండిపోయి మేము వెళ్లకుండా ఉన్నామంటే ఈ భయాందోళన వల్ల మేము వెళ్లకుండా ఉన్నాం సార్. మీ డిమాండ్ ఏంటి? తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే మీ ఆందోళనని మీరు విరమించుకుంటారు? ఇక ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఉన్న రానున్న కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేసి భయాందోళన చెంది మన వాళ్ళు అసలు కనీసం నిద్రలేని రోజులు కూడా గడుపుతున్నారు సార్. నమస్తే, బులెటిన్ మీడియా స్వాగతం. నా పేరు వినాయక్. ఉత్తరాంధ్రలో ప్రజల ఆందోళనతోటి మారుమోగుతున్న గ్రామం పేరు రాజయ్యపేట. ఇది సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన మత్స్యకారులందరూ కూడా తమ గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దనేది పెద్ద ఎత్తున గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎందుకు వారు ఆందోళన చేస్తున్నారు, బల్క్ డ్రగ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజయ్యపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకార నాయకుడు బైరాగరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు? అసలు ఎందుకు వద్దని ఆందోళన చేస్తున్నారంటే మా గ్రామస్తులందరూ కూడా ఆ కంపెనీ వల్ల అనేకమైనటువంటి విషవాయువులు సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. మా ఉపాధి లేకుండా కూడా మత్స్యకారులు ఎందుకు పోతుంది. ఆల్రెడీ మాకు ఎట్రో కంపెనీ ఒక కంపెనీ ఉండడం వల్ల అనేక రోగాలతో ఉపాధి లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం సార్. అంటే సాధారణంగా ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా కాలుష్య కారకాలన్నింటినీ కూడా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటిస్తూ ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు దాదాపుగా 25,000 పైగా శాశ్వత ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలు మీ ప్రాంతంలో వస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇప్పటికే మాకు ఉన్నటువంటి ఎట్రో డ్రగ్స్ కంపెనీలో 75% ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మాకు 75% కాదండి, ఇప్పటికే మా పంచాయతీ పరిధిలో 10,000 జనాభా ఉంటే ఇచ్చింది 100కి మాత్రమే ఇచ్చారు. 100 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా వేటను నమ్ముకొని మత్స్యకారులందరూ కూడా జీవనం గడిపిస్తారు. 98% వేటగాళ్ళే ఉంటారే కానీ మిగతా బయట పని చేసుకున్న ఎవరు ఉండరు. మీరు 2% అనేది అదర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయట పని చేసుకుంటారు. అందుకనేసే మేము ఈ ఒక కంపెనీ వల్ల నీకు ఇబ్బందులు పడ్డాం కాబట్టి దాని నిబంధనలు వ్యతిరేకంగా శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేయటం వల్ల మా కాన్స్టిట్యున్సీలో 72 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయి మాకు 291 సర్వే నెంబరు 400 ఎకరాలు ఉప్పుటేరు ఉంటే అందులో కూడా ఎట్రో కంపెనీ వాడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా అందరూ కూడా వదిలేయటం వల్ల మా గ్రామంలో పక్క గ్రామంలో కూడా అనారోగ్యాల బారిన పడటం వల్ల దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం బల్క్ డ్రగ్ కంపెనీని. అంటే ఏ అనారోగ్యాల బారిన మీరు పడుతున్నారు, అదేవిధంగా ఎటువంటి నష్టాన్ని మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇతర పెద్ద పెద్ద రోగాలతో రావడం వల్ల ఏమవుతుందంటే 10 లక్షలు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మత్స్యకారులకి అంత అమౌంట్ లేకపోవడంతో అప్పులు చేసి బాగు చేసుకున్నా తీర్చలేక దీనమైన పరిస్థితిలో బ్రతకవలసి వస్తుంది. వేటకు వెళ్ళిన మత్స్య సంపద మొత్తం నశించిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనేసి తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం అన్నమాట. ఎంతమంది అంటే మీరు మీ గ్రామంలో దాదాపుగా చూస్తే నెల రోజుల పైనుంచి ఆందోళన చేస్తున్నట్టున్నారు? అవును, చేస్తాం. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే నిరసన రూపంలో మీరు వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అందులో మీది సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవునండి, ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ నెల రోజుల పై నుంచి మేము ఆందోళన చేపట్టాం. ఎందుకు చేపట్టామంటే ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వద్దని చేపడితే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కూడా మేము తెలియజేసాం. రీసెంట్ గా మొన్న 10 days బ్యాక్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీకు కమిటీ వేసుకొని మీరు కమిటీ వేసుకుంటే నేను పై స్థాయికి చెప్తానని చెప్పింది. చెప్పినప్పటికీ కూడా మా ప్రజల్లో ఒక ఆందోళన ఏమిటంటే
ఎప్పుడు ప్రతి నాయకుడు అలాగే చెప్తున్నారు, మా బాధలు అర్థం చేసుకోవట్లేదని ప్రజల్లో ఒక ఆందోళన రావడంతో ఆమె క్యాన్వాయ్ని అడ్డగించడం జరిగిందే కానీ కావాలని ఎవరు కూడా అడ్డగించడం జరగలేదు సార్. మీరు అంటే ఎన్నికల ముందు కూడా ఆవిడ ఈ బల్క్ డ్రగ్ పార్క్ మీద హామీ ఇచ్చినట్టున్నారు ఆవిడ? అవును ఇచ్చారండి. ఏమైనా హామీ ఇచ్చారు అప్పుడు? అంటే ఏ రసాయనాల కంపెనీలు వచ్చినా సరే గానీ మనం పోరాటం చేసి దాన్ని ఆపాలనేసి ఎట్రో డ్రగ్స్ కంపెనీ 700 రోజులు చేసినటువంటి ధర్నాలో ఆమె వచ్చి మాట్లాడారు. ఈ తీర ప్రాంతం మొత్తం కూడా అనారోగ్యం బారిన పడి అదే విధంగా మత్స్య సంపద నశించిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఆమె చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోలేదు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉండి ఈ ప్రజలపైన దాడి చేయడం అనేది చాలా దుర్భరమైన పద్ధతి, వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేసి ఆమె ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఏమో చూసి ఉన్నట్టు పట్టించుకోలేనట్టు ఆమె ప్రవర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, మీరు మీ అంతటి మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకున్న తర్వాత ఆ కమిటీని అవసరమైతే నేను ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారా లేదా అసలు? చెప్పారండి. ఎందుకంటే మీరు కమిటీని ఏర్పాటు చేసుకుని మీ గ్రామం నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్తామంటే మా ప్రజల ఆందోళన ఏమిటంటే ఇవాళ నాయకుల చేతిలో లేకుండా ప్రజల చేతిలోకి వచ్చింది. ఎవరు వెళ్తే ఎవరు అక్కడ అమ్ముడిపోతారన్న భయాందోళనతో డైరెక్ట్ గా వాళ్ళే లైవ్ లో గానీ లేకపోతే ఏదైనా రూపంలో కానీ మాకు చెప్పేస్తే సరిపోద్దని మా ప్రజల్లో ఆ యొక్క అభిప్రాయం ఉండిపోయింది. అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో లోతుకు వెళ్లి పరిశీలించకుండా అప్పటికప్పుడు ప్రకటించి మీ సమస్య పోయింది, బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయము అనేది ఏ నాయకుడు చెప్పలేడు. ఆమె హోంమంత్రిగా ఉన్న సందర్భంలో ఆమెను గొడవ చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. కానీ సాధారణంగా మీరు లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యే ద్వారా సీఎం దగ్గరికి వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుందని మీరు అనుకోలేదా? అనుకున్నాం సార్. ఎవరైతే వెళ్తే వాళ్ళు కూడా అమ్ముడిపోతారు. గతంలో జరిగినటువంటి పరిణామాల ఆధారంగా మా గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటలకు వెళ్లకుండా ఈ రోజు శాంతియుత ధర్నా చేస్తున్నారంటే ఏ నాయకుని పంపితే నాయకుడు కూడా ఏమవుతున్నాడు అంటే వాళ్ళకి అమ్ముడిపోయి ఏం చేస్తాడన్న భయాందోళనలో ఉండిపోయి సీఎం గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పినప్పటికీ అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, మేము వెళ్లకుండా ఉన్నామంటే ఈ భయాందోళన వల్ల మేము వెళ్లకుండా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీకు ఒక భయం ఏర్పడింది. అవును సార్. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ వల్ల మీరు పెద్ద ఎత్తున నష్టపోయారు అనేది మీ అభియోగం. దానికి సంబంధించి కూడా గతంలో చాలా ఆందోళనలు జరిగాయి. ఏదైతే వ్యర్థాలు కానీ రసాయనాలు కానీ వేస్టేజ్ అంతా కూడా ఫ్యాక్టరీ లోపలే ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని చేయాలనేది మీరు కోరారు గతంలో. అది సముద్రంలో వదలకూడదు, సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోతున్నాయని మీ ఆరోపణ. అవునవును. మరి గతంలో మీరు కోరిన సందర్భంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదనేది మీరు చెప్తున్నారు. అవునవును. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనేది మీ భావన. మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? మరి ఇప్పుడు ఈ రోజు ఈ బల్క్ డ్రగ్ కంపెనీ కూడా జాతీయ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి లేకుండా ఈరోజు నిర్మాణాలు చేస్తున్నారు సార్. దాంతో పాటు పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి లేకుండా ఇది నిర్మాణాలు కూడా చేస్తున్నారు. అంటే ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నాడు. మొన్న రీసెంట్ గా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ప్రతిపాదన చేశారు. ఈ రసాయనాల కంపెనీ మాకు వద్దనేసి ఈ టైంలో కూటమి ప్రభుత్వాన్ని మేము గద్దెన పెడితే ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గా ఎప్పుడంటే 2025 జనవరి 8వ తేదీన వర్చువల్ గా పిఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. వర్చువల్ గా చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా శంకుస్థాపన ఎక్కడైతే చట్ట ప్రకారం ఎక్కడైతే ప్రజాభ్య శాఖ నిర్మించాలో అక్కడ నిర్మించకుండా ఏం చేశారంటే నక్కపల్లి తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రజల్లోని పోలీసులతో భయాందోళన తెప్పించేసి లోనికి రానికుండా కొంతమందిని మాత్రం రానిచ్చి మిగతా వాళ్ళందరూ నాయకులు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాకు ఈ సమర్థమే, ఈ యొక్క బల్క్ డ్రగ్ కంపెనీ సమర్థమని చెప్పారు. ఆ రోజు కూడా 80% వ్యతిరేకించారు ప్రజలు కూడా. అయినప్పుడు కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందంటే ఇది చాలా దారుణమైనటువంటి పద్ధతి అండి. మీ గ్రామం రాజయ్యపేట అంటే ఎంతమంది ఉంటారండి? రాజయ్యపేట పంచాయతీలో 10,000 జనాభా ఉంటారు సార్. ఈ 10,000 జనాభాలో అందరూ కూడా 98% అందరూ మత్స్యకారులే ఉంటారు. అంటే మీరు రోజు వెళ్ళి సముద్రంలోకి వేటాడి వెళ్ళి తెచ్చుకోని పరిస్థితి? రోజు ఏ పూటగా పూట ఒక ఆదివారం ఒక రోజే వేటకు వెళ్ళరు సార్. ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు, ఏమైనా తుఫాన్లు భూకంపాలు సంభవించినప్పుడు తప్ప, సాగులు పండుగలు సంభవించినప్పుడు తప్ప మిగతా రోజులు ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజే మేము వేటకి వెళ్ళి మేము జీవనాధారం గడిపేవాళ్ళమండి. ఈ ఒక కంపెనీ వల్ల మీ జీవనాధారం కూడా సముద్రంలో పోయి అనారోగ్యాలు బారిన పడి అన్ని విధాలుగా నష్టపోతుంటే ఈ కొత్త కంపెనీ తెచ్చి మా యొక్క జీవితాన్ని అనారోగ్యం. నేను కూడా 2017 క్యాన్సర్ పేషెంట్ సార్. అందువల్ల ఏంటంటే దాని నుంచి దానికి నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తలకొంటికి సహాయం చేస్తే నేను బ్రతకగలిగాను. నాకు డబ్బులు లేకపోతే చాలా పేదమంది. మంచిగా ఎలా వచ్చింది మీకు క్యాన్సర్? అసలు క్యాన్సర్ ఏఎల్ఎల్ అనేసి లింబోబాస్టి లికోమియా అనేసి నేను హైదరాబాద్ బసవతార హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు నాకు పుస్తకం ఇచ్చారు.
దీనికి బ్లడ్ క్యాన్సర్, ఏళ్లలో లింబోబ్లాస్టిక్ ల్యూకోమియా కాబట్టి ఇది ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. ఎందుకంటే అది పొల్యూషన్ ఉన్న ఏరియా కాబట్టి అందువల్ల వస్తుంది. మీరు ఏమైనా కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని అడిగారు. లేదండి మాది విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లా అయినటువంటి నక్కపల్లి మండలము రాజీపేట గ్రామంలో మేము ఉంటామన్నాడు. మీరు సముద్ర తీరాన్ని ఉన్నప్పుడు మీకు ఎందుకు ఎలా వచ్చిందని అడిగితే మాకు రాజీపేట అనుకుని ఒక ఎట్రోడక్స్ కంపెనీ ఉన్నదండి. వాళ్ళు శుద్ధి చేయకుండా మాకు దగ్గరగా వాయు కాలుష్యం తర్వాత జల కాలుష్యం చేసేయడం వల్ల మాకు ఈ విధమైనటువంటి క్యాన్సర్ రావడం జరిగిందని సార్ అని మేము చెప్పడం జరిగింది సార్. అంటే అది నిర్ధారణ అయిందా క్యాన్సర్ ఈ విధంగా పొల్యూషన్ వల్లే మీకు క్యాన్సర్ వచ్చిందని నిర్ధారణ అయిందా? ఈ ఏళ్ళల్లో అనేది మాత్రం పక్కాగా 100% పొల్యూషన్ వల్ల వస్తుందని డాక్టర్లు కూడా చెప్పారు. నాకు కూడా బుక్ కూడా ఇచ్చారు. ఎంతమందికి ఉన్నాయి మీ దగ్గర మీ గ్రామంలో ఇలాగా ఇటువంటి అనారోగ్యమైన పరిస్థితి ఎంతమంది ఉంటుంది? అనారోగ్యం పరిస్థితి అయితే యాక్చువల్లీ లాస్ట్ 2 years బ్యాక్ కూడా మా గ్రామ సర్పంచ్ కూడా క్యాన్సర్ చనిపోయారండి ఈ పొల్యూషన్ వల్ల. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ అయితే 58 మంది వరకు మాకు లెక్కలోకి వచ్చారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు యాడ్ అయ్యారు సార్. ఇలా ఇదే విధంగా రాను కాలక్రమేపీ ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల వాయు కాలుష్యం, నీరు కాలుష్యం చేయడం వల్ల మా వేటగాల్లో ఉన్నటువంటి ఆ స్మెల్ తీర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నరాల వీక్నెస్ వచ్చేయడం, బలం లేకపోవడం, వేటకి వెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోతుంది. 70 మంది వరకు చనిపోయారా? 70 మంది వరకు చనిపోయారు. అంటే అసలు ఎక్కడ ప్రభుత్వం దృష్టిలో లెక్కలు ఇవేమి కూడా ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము పంపించడం జరిగింది సార్. ఇందులో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మహా అని కూడా 15 మంది వరకు తీసుకుంటున్నారు సార్. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఇంచుమించుగా మీరు చెప్తున్నట్టుగా 50 మంది పైన చనిపోయారు. 52 మంది వరకు కూడా మన దగ్గర ప్రూఫ్ లేదు సార్ చనిపోయినాయి ఉన్నాయి. కేవలం ఈ పొల్యూషన్ వల్ల ఎట్రో డ్రగ్స్ కంపెనీ 2006లో దాని శంకుస్థాపన చేసి రన్ చేస్తున్నట్టు ఇప్పటికి 90 years అవుతుంది సార్. ఒక్క కంపెనీ వల్ల మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే ఈ 200 కంపెనీలు 300 కంపెనీలు బల్డర్ కంపెనీలు వస్తాయి. ఈ తీర ప్రాంతం మొత్తం ఏ విధంగా నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో మా మత్స్యకారులు అందరూ తర్వాత రైతులు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఆందోళన చెంది ఈ యొక్క బల్డర్ కంపెనీని మేము వద్దని కొత్త కంఠంతో మేము చేస్తున్నాం. ఈ రాజీపేట పక్కన కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్. రాజీపేట గ్రామస్తులకు సంబంధించిన ఈ మత్స్యకారులే ఎందుకు వద్దంటారు? మిగతా గ్రామం నుంచి ఎందుకు అంత వ్యతిరేకత రావట్లేదు? అసలు మిగతా గ్రామాలు అనేది వాళ్ళకి ఎఫెక్టెడ్ అంటే మాకి ముఖ్యంగా సముద్రంపై మేము జీవించే వాళ్ళ మత్స్యకారులు కనుక వాళ్ళందరూ కూడా భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద బతుకుతారు. ఈ సముద్రంలోకి వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా వదిలేసి మత్స్య సంపద నశించిపోతే మాకు ఒడ్డుని బ్రతికే ఆధారం లేక సముద్రం మాకు జీవనాధారం కాబట్టి మేము ఏ పని చేయలేము, ఉన్న ఒకదాని వల్ల ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో ఈ పూర్తి స్థాయిలో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 72 కిలోమీటర్లో 18 మత్స్యకార గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఏకదాటిగా మేము వద్దనేసి వ్యతిరేకిస్తున్నాం సార్ ఈ బల్డర్ కంపెనీని. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మత్స్య సంపద ఏదైతే ఉందో అది తగ్గిపోయింది, మాకు దొరకట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక మత్స్య సంపద దాదాపుగా మనం చూస్తే మీ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే గతంలో ఎలా ఉండేది మత్స్య సంపద, ఇప్పుడు ఏ విధంగా ఉంది? తగ్గిందంటే ఏ విధంగా తగ్గింది? ఎలాగా మీకు అంతకుముందు మీరు బయటికి వేటకు వెళ్తే ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది అసలు? అయితే ఈ రోజు ఇప్పుడున్నటువంటి మత్స్య సంపద అంటే ఆ చేపకి రేటు పెరిగింది కానీ దాని ఉత్పత్తి పెరగలేదు సార్. యాక్చువల్లీ మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ అని చెప్పేసి 2 నెలలు ఆఫ్ చేస్తారు సార్. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2 నెలలు ఆఫ్ చేస్తే ఆ 2 నెలలు వేటకు వెళ్ళడం మానేస్తాం. కానీ ఎందుకని ఆ చిన్న పిల్ల గుడ్డి పెట్టినప్పుడు దాన్ని పెద్దదవ్వాలి, తర్వాత మత్స్యకారులకి మత్స్య సంపద బాగోవాలని ఆఫ్ చేస్తారు. కానీ అది కూడా చనిపోతుందంటే అది ఇటు ఎట్రో డ్రగ్స్, అక్కడ డెక్కన్ కంపెనీ, ఈ తీర ప్రాంతాల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఆ ఉత్పత్తి మొత్తం కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చనిపోవడంతో ఉత్పత్తి అనేది లేకుండా అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు రోజుకి వెళ్తే ఎంత సంపాదిస్తారు? రోజుకి వెళ్తే చెప్పలేము సార్. ఒక రోజు వేటకి వెళ్తే చేపలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక్కో రోజు ఒక్కొక్కరికి ఒక 5,000 రావచ్చు, లేదా 4,000 రావచ్చు. అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి? సంవత్సర ఆదాయం అంటే 1,00,000 రూపాయల వరకు రావచ్చు సార్. లేదనుకుంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే మాకు గంగమ్మ తల్లి పెట్టినటువంటి దాని మీద ఆధారపడి ఉంటాం తప్ప ఇంతని కూడా మేము కాల్కులేట్ చేయలేము సార్. కానీ ఏ రోజు కూడా మేము గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి ఏ రోజు కూడా భయాందోళన చెందాం. ఏదో రోజు పెడతాది అన్న ఉద్దేశంతో మేము అలా బ్రతుకుతూనే ఉంటాం సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ బల్క్ పార్క్ వద్దని చెప్తున్నారో దానికి ఆందోళనకి పోలీసులు మమ్మల్ని అనదొక్కుతున్నారు, పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు అనేది శాంతి పద్ధతులు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీసుల మీద ఎందుకు మీరు ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఎందుకు ఆరోపణ చేస్తున్నాం అంటే మేము ఎవరిపైన కూడా దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. సెప్టెంబర్ 14వ తేదీన మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. ఈ పోలీసులు వెహికల్ మా టెంట్ పైన ఎక్కించేసి మమ్మల్ని భయాందోళన చేసి 35 మంది పైన ఒకసారిగా కేసు బనాయించడం జరిగిందండి. ఎందుకు మేము శాంతియుతం చేస్తున్నాం? మాకు హక్కు లేదా? ఈ రాజ్యాంగంలోని రాజ్యాంగం కలిగించిన హక్కు మాకు స్వేచ్ఛ లేదని అడిగితే
మీరు చట్టవిరుద్ధంగా చేస్తున్నారు, మీరు చేయకూడదని అడుగుతున్నారు సార్. చట్టవిరుద్ధంగా ఎవరు చేస్తున్నారు సార్? ఈ ప్రభుత్వం చేస్తుంది చట్టవిరుద్ధంగా. పర్మిషన్ లేకపోయినా జాతీయ పర్యావరణ అటవీ మంత్రి శాఖను పర్మిషన్ లేకపోయినా నిర్మాణాలు చేస్తున్నారు. వాళ్ళు అడ్డగించట్లేదు. ప్రజలు మా జీవితాలు పోతాయి, మా మత్స్య సంపద పోతుంది, మా అనారోగ్యాలు బారిన పడుతున్నాం అనేసి మేము వ్యతిరేకించి చేస్తా ఉంటే మా పైన కేసులు బనాయించడం. ఎవరైతే మాకు సపోర్ట్ గా మా మత్స్యకారులు అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎక్కువ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో నాయకులు, ఏ పార్టీ అనే సంబంధం లేకుండా వచ్చే నాయకులు కూడా రానికుండా గృహ నిబంధనలు పెట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నారు సార్. అందువల్ల మా మత్స్యకారులందరూ కూడా వాళ్ళు ఎందుకు అడ్డగిస్తున్నారని భారీ స్థాయిలో అందరూ కూడా ఆందోళన చెంది ఇప్పుడు మీరు ఏదైతే మీరు చెప్తున్నారో కేసులు పెడుతున్నారు, మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నారు. ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు? మీ మీద ఏ కేసులు నమోదు చేయడం జరిగింది? యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా మేము హైవేని ముట్టడించాం సార్. హైవేని ముట్టడిస్తే వాళ్ళు మాకు పూర్తి చెప్పట్లేదు. ఏమంటారు, కేసులు బనాయించమని చెప్తున్నారు. ఆల్రెడీ మాకు 100 మంది పైకి కూడా 100 మందికి పైగా కూడా కేసులు బనాయించారు. మన 12వ తేదీన హైవే పైన మేము మొత్తం అన్ని ఆఫ్ చేస్తాయి. అంటే జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం అనేది ఎక్కడా కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టు కనుక ఆందోళన చేయొచ్చు, కానీ జాతీయ రహదారుల దిగ్బంధనం అనేది ఎవరు ఒప్పుకునే విషయం కాదు. జాతీయ రహదారుల మీద దాదాపుగా చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు, చిన్నపిల్లలతో వెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బందే కదా. మరి మీరు దాదాపు 6 గంటలు చేస్తే కేసులు పెట్టకుండా ఎలా ఉంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే. ఒక 4 గంటలు 5 గంటలు 6 గంటలు చేస్తే ఇబ్బంది పడుతున్నాం. మా జీవితాంతకాలం బాధలు పడుతుంది, అనారోగ్యం బాధలు పడుతుంది సార్. ఇప్పటికి నాకు 9 ఇయర్స్ నుంచి క్యాన్సర్ తో బాధ. అప్పుడు నేను సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయ్యి ఈ క్యాన్సర్ రావడం వల్ల మానేశాను. అదే విధంగా నేను వేటకు వెళ్తే చాలా గట్టిగా ఉండేవాడిని, 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడిని, ఆర్మీ రన్నింగ్ చేసేవాడిని చేసేవాడిని. ఈ రోజు మా తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడా శక్తి లేకుండా ఈ పొల్యూషన్ వల్ల మేము చేసుకున్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 4 గంటలుగా 5 గంటలకి చట్టానికి అడ్డగా ఉందంటే మా జీవితాలు పాడు చేస్తుంటే మేమేం చేయాలి సార్? మీరు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీ దగ్గరికి హోంమంత్రి వచ్చారండి, మాట్లాడుతా అన్నారు. కమిటీగా మీరు ఏర్పడి నా దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రి తీసుకెళ్తాన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆమె హామీ ఇచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లకుండా రోడ్డెక్కి మీరు ధర్నా చేస్తే ప్రయోజనం ఏముంటది? అక్కడ ఏం చేశారంటే ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పనులు ఆపమని హోంమంత్రి గారు చెప్తున్నా వినకుండా వాళ్ళు ఏం చేశారంటే నేరుగా పనులు చేపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. మేము చెప్పాము, పలు మాటలు తెలియజేసాము. హోమ్ మినిస్టర్ గారు పనులు చేయొద్దు అని చెప్పారు కదా, బలరాక పనులు మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరేమైనా అడ్డగించగలరా, మీరేమైనా చేయగలరా, మీకు అంత దమ్ముందా అనేసి మా మత్స్యకారుల్ని రచ్చగొట్టి ఆ రోజు సిఏ ఎస్ఐ వీళ్ళందరి సమస్యలు కూడా పలు మాటలు చెప్పాం పనులు చేయొద్దని. ఎస్ఐ విభీషణరావు గారు మాకేం చెప్పారంటే మీరంత దమ్ముందా అనేసి మా ప్రజలందరినీ మత్స్యకారులు రచ్చగొట్టి ఆ రోజు అవేపుకి ఎక్కడానికి కారణం ఆయనేనండి. తప్పేలేదు, పోలీసులు తప్పండి. ఆ రోజు మీకు అంత బలం ఉందా, దమ్ముందా, మీరు ఏం చేయగలరా అనేసి మా మత్స్యకారులందరూ కూడా ధర్నాలో ఉన్న వాళ్ళందరినీ కూడా రచ్చగొట్టి ఆ విధంగా చేస్తే మీరు శాంతియుతంగా చేస్తుంటే మీరు ఎందుకు అని మమ్మల్ని రచ్చగొడుతున్నారనే ఉద్దేశంతో మత్స్యకారులందరూ కూడా ఏకదాటిగా ఒకసారిగా హైవేని ముట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఒకవైపున మత్స్య సంపద తగ్గిపోతుంది, ఇటువంటి ఫ్యాక్టరీస్ రావడం వల్ల చెప్తున్నారు. మరోవైపున గతంలో ఉన్న ఫ్యాక్టరీ ద్వారా కూడా మాకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపున చూస్తే క్యాన్సర్ లాంటి చాలా దారుణమైన వ్యాధులు మేము బారిన పడుతున్నాము, ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడుతున్నాము అని చెప్తున్నారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అసలు దీన్ని పరిష్కరించడం కోసం? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము అభివృద్ధికి ఆటంకం కాదండి. మత్స్యకారుల నుంచి మేము అభివృద్ధి ఆటంకం కాదు. కంపెనీలు పెట్టొద్దని అంటారు, పెట్టమన్నాం. అదర్ కంట్రీలో బ్యాన్ చేసినటువంటి బల్డ్రగ్ కంపెనీలు, విషపూరితమైన కంపెనీల్ని మన ఏపీలో తెచ్చి తీర ప్రాంతంలో మత్స్యకారులు రైతులు ఉన్న ప్రాంతంలో తెచ్చి పట్టి అటు కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఇటువంటి కంపెనీలకు ఇచ్చి ఆ వాతావరణం మొత్తం అంతా పొల్యూట్ చేసి చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే సముద్రంలో ఉన్న స్వచ్ఛమైన గాలి వేస్తుంది, మామిడి తోట, జీడి తోట ఎన్ని కూడా స్వచ్ఛమైన వాతావరణం పాడు చేసి ప్రజల ప్రాణాలతో జీవితాలు దాడుకోవడం ఇది కరెక్ట్ కాదని మేము వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే పర్యావరణ మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఆల్రెడీ మనకు మెయిన్ పేపర్ లో పడినప్పుడు కూడా ఆయన వీడియోలు, టీవీ నేను ఇతర మీడియా ద్వారా ప్రచారం అయినప్పుడు ఆయన చూడకుండా ఎందుకుంటారు సార్? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వాతావరణానికి కానీ మత్స్యకారులకు కానీ ఏదైనా నష్టం వాటిల్తే నేను ముందుంటానని ఆయన చెప్పిన ఆయన ఈ రోజు చూడకుండా ఉన్నారా? ఎక్కడ ఎందుకంటే మన ఉప్పాళ్ళలో జరిగినటువంటి డెక్కన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు నేరుగా శుద్ధి చేయడం వదిలేస్తుంటే మత్స్యకారులు ఉప్పాళ్ళలో ఆందోళన చెందుతా ఆయన వచ్చి 9 రోజుల్లో మీ పరిష్కారం చేస్తానని చెప్పారండి. అదే విధంగా బల్డ్రాక్ కోసం మేము ఆల్రెడీ హైవే ఎక్కువ ఎన్ని ఎక్కువ ఆయన చూడకుండా ఎలా ఉంటారు సార్? ఒకసారి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు మీరు? మేము ఆల్రెడీ లెటర్లు కూడా ఒకరు పంపిస్తున్నారు, ఇంకా చేయలేదు. మా హోమ్ మినిస్టర్ గా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కదా, వెళ్దామని ఆల్రెడీ మేము
నిర్ణయించుకోవడం జరుగుతుంది సార్. మీరు హైవే ఎక్కిన తర్వాత మీ దృష్టికి ఏదైతే మిమ్మల్ని కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది, ఎస్పీ కూడా రావడం జరిగింది, మీ సమస్యను నేను మీ గ్రామానికి వచ్చి వింటానని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చినట్టున్నారు, మీ చేత ఆందోళన విరమించేశారు. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇతరత్ర ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చారు మీ గ్రామానికి? మరి లేదు సార్, అంటే మొన్న రీసెంట్ గా 12వ తేదీని మన కలెక్టర్ గారు మనం హైవేని ముట్టడించిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి మీ గ్రామానికి వచ్చి మీకు ఏదైతే సమస్య ఉందో నేను అన్ని కూడా సేకరించుకొని పై స్థాయికి ఏదో మాట్లాడతానని చెప్పారండి. చెప్పిన తర్వాత మొన్న 14వ తేదీని వస్తానని చెప్తే ఇది కొన్ని అనువైన కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఇష్యూ అయిన ఉద్దేశంతో ఆమె రాలేకపోవడంతో మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే భారీ స్థాయిలో మా గ్రామాన్ని మొత్తం కూడా చుట్టుముట్టేశారు, పోలీసులతో సిఆర్పీఎఫ్ బలగాలతో ముట్టించారు. ఒక ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఉండే విధంగా మా గ్రామంలో చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు. ఎందుకు అలాగా? ఎందుకో మాకు తెలియట్లేదు. ఎందుకని అడుగుతుంటే చుట్టూరు మొత్తం బలగాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైనా సరిగా నక్కపల్లి నుంచి రాజీపడి వస్తుంటే ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెహికల్? మా మత్స్యకార సోదరులు కూడా వేరే ఊరి నుంచి ఊరు రానికుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతుంటే వెళ్ళకూడదు రాజీపేట అని అడుగుతున్నారు. రాజీపేట ఏమైనా ఉగ్రవాదులున్నారా, తీవ్రవాదులున్నారా అనేసి మేము వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పట్లేదు సార్. మీ ఆందోళన శాంతియుతంగా చేసుకున్నంత వరకు మామూలుగా అయితే ప్రభుత్వాలు కానీ లేదంటే ఎవరో కానీ అనగదొక్కే ప్రయత్నం అయితే చేయరు శాంతియుతంగా చేస్తే. కానీ మీ ఆందోళన వెనకాల అటు వైఎస్ఆర్సీపీ ఇటు వామపక్షాలు ఉన్నాయి, వాళ్లే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. లేదు సార్, అది చాలా పొరపాటు అయిపోయింది. వాళ్ళు కూడా మాకు చెప్పేది ఏమిటంటే ఏదంటే గానీ శాంతియుతంగా చేయాలి, లెటర్ పూర్వంగా ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి కలవాలి, చెయ్యాలనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రేజ్ అవడానికి గల కారణం ఏమిటంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ వారు రెచ్చగొడుతున్నారు సార్ ప్రజల్ని. రెచ్చగొట్టి వీళ్ళు మీరు ఏం చేయగలరా అన్న ఉద్దేశం అంటుంటే వీళ్ళేమో ఇంకా రెచ్చిపోయి ప్రజలందరూ కూడా మత్స్యకారులు రెచ్చిపోయి ఇంకా ముందుకే సాగడం జరుగుతుంది. కానీ లేకపోతే మత్స్యకారులు కానీ మాకు మద్దతు ఇచ్చే వైఎస్ఆర్ కానీ సిపిఎం కానీ వామపక్షాలు కానీ మాకు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా టెంట్లో కూడా ఏమి చెప్పలేదు సార్. మాకు చట్ట ప్రకారంగా మీరు చెయ్యాలనే చెప్పారు తప్ప కానీ ఏదో చట్టాన్ని వ్యతిరేకించి మత్స్యకారులు ఏ పని చేయకూడదని కూడా చెప్పారు సార్. మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే మీ ఆందోళనని మీరు విరమించుకుంటారు? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ బల్డ్రా కంపెనీ రద్దు చేయాలి సార్. బల్డ్రా కంపెనీ రద్దు చేసి ఇతర కంపెనీలు ఏవైతే పొల్యూషన్ లేకుండా ఉంటాయో చాలా కంపెనీలు, ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ ఉంది సార్ పక్కనే, మా రాజీపేట అనుకోని పక్కన భయపడే చందనాడ రెవెన్యూలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కావాలి, ల్యాండ్ ఇంకా కావాలి స్టీల్ ప్లాంట్. అదేదో మాకు ఉన్నటువంటి రాజీపేటలో ఇప్పుడు 454 ఎకరాలు ఏదైతే ఉందో దానికి అవసరం, దానికి ఇవ్వమని చెప్తున్నాం సార్. మళ్ళీ బల్డ్రా కంపెనీ ఎంత కావాలి? 816 ఎకరాలు కావాలి బల్డ్రా కంపెనీకి. అది ఇప్పుడైతే చింతేనర్ల, పెత్తేనర్ల, దొండవాక, ఉర్రాజీపేట, ఎసరావరంలోనే కలుస్తుంది సార్. ఎసరావరం మండలంలో కలుస్తుంది. ఇంకా 816 ఎకరాలు కావాలి. వాళ్ళు కూడా రైతులు కూడా మేమని వాళ్ళు కూడా ప్రదర్శించారు. బలవంతంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే అక్కడ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ కి బల్డ్రాంగ్ ఏర్పాటు చేసే బదులు స్టీల్ ప్లాంట్ కి మేము ఇచ్చామని కోరుతున్నాం. ఇంకా మీరు తక్షణం బల్డ్రాంగ్ నిలుపుదల చేయాలి. ఇంకా బలవంత భూమి సేకరణ ఉండకూడదు. చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు సార్. అది మెయిన్. చట్టాన్ని ఉల్లంఘించి గతంలో ఉన్నటువంటి ఎట్రోరస్ కంపెనీ కావచ్చు, ఇప్పుడు బల్డ్రా కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పని చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ఏర్పడిపోయింది సార్. ఇక ఇప్పుడే ఈ విధంగా ఉందంటే రానున్న కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేసి భయాందోళన చెంది మన వాళ్ళు అసలు కనీసం నిద్రలేని రోజులు కూడా గడుపుతున్నారు సార్. ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ. ఇది రాజీపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకారుల ఆవేదన. తమ గ్రామంలో ఏ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలనేది ఈ గ్రామానికి సంబంధించిన మత్స్యకార నాయకుడు కోరుతున్నారు. అదేవిధంగా ఎన్నో విష పదార్థాలు, అదేవిధంగా వ్యర్థ పదార్థాలతోటి తమ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఎన్నో వందల మంది ఈ బారిన పడ్డారు. అదేవిధంగా కొంతమంది చనిపోయారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామంలో ఈ విధమైన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దు, దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. దీంతో పాటు ఏదైతే తమ గ్రామంలో అభివృద్ధి చేయాలనుకుంటే కనుక పక్కనే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారో ఆ స్టీల్ ప్లాంట్ కి మా భూములు ఇవ్వచ్చు, అదేవిధంగా బలవంతపు భూసేకరణ కూడా ఎక్కడ చేయకూడదు అనేది వీరు కోరుతున్నమాట. ఇది ఈరోజు మనం రాజీపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకారుల ఆవేదన.